15వ వచనం చదువుకుందాం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదవని చెప్పాడు. చాలా ఇక్కడ చూస్తే మనము సంతానం అనేది మొదటిగా మనం చూస్తే ఈ లోకంలో స్త్రీని మొదటిగా మాట్లాడటం జరగదు. ఇక్కడే ప్రవచనం మనకి కనిపిస్తుంది. ఆది కాండంలోనే 3వ అధ్యాయము 15వ వచనం మనకి చాలా ప్రాముఖ్యమైన మాట. ఇది ఇక్కడి నుంచే ప్రారంభమైంది. దేవుడు సెలవిస్తున్నాడు మాట, స్త్రీ సంతానానికి ఇంకెవరండి నీ సంతానం కంటే అపవాది సంతానానికి వైర్యము కలగజేస్తాను. ఇక్కడ ఒక మాట మనం తీసుకుందాం. స్త్రీ సంతానం అంటే మనకు తెలుసు, యేసు ప్రభు వారి యొక్క జననము ఒక స్త్రీకి జన్మిస్తాడు అంటే కన్యకు జన్మిస్తాడని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎవరైనా ఒక సంతానం కలిగినప్పుడు యొక్క యజమాని యొక్క పేరు ఇక్కడ మెన్షన్ చేయాలి అసలు. కానీ ఇక్కడ చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు స్త్రీ సంతానానికి జన్మిస్తాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఎవరికి జన్మిస్తాడంటే కన్యక గర్భానైన జన్మిస్తాడని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మొదటిగానే ఈ ఆది కాండంలోనే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరచడం మనం చూస్తాము. ఇక్కడ వైరం అనేటప్పటికీ ఈ లోక అధికారి అయినటువంటి అపవాదితో వైరం అంటే ఎప్పటికప్పుడు చెప్పాలంటే యుద్ధము లేదంటే గొడవ అంటే వైరం అంటే కదా. ఎప్పటికప్పుడు ఇలా యొక్క ఈ విధానమే కొనసాగుతూ వస్తుంది. కానీ ఇక్కడ మనం చూస్తే దానికంటే ముందుగా ఆదాము అవ్వ తప్పు చేసినట్టు పాపం చేసినట్టు మనకు చదువుతాం. ఇక్కడ దేవుని మాట వినకుండా దేవుని యొక్క ఆజ్ఞలు పాటించకుండా మనం చూసినట్లయితే ఇక్కడ దేవునికి తిరుగుబాటు చేస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఇంకా చెప్పాలంటే దేవుని నుంచి ఎడబాటు కలిగినటువంటి ఆది తల్లిదండ్రులు. కానీ వీరికి ఎక్కడ విముక్తి కలుగుతుందంటే వీరికి ఎక్కడ విముక్తి కలుగుతుంది చూద్దాం. ఇంకోటి తిమోతికి రాసిన పత్రిక మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము పేజ్ నెంబర్ 190 పేజీ నెంబరు. మొదటి తిమోతికి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు వారు 2వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుకుందాం. మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడేను. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనది. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలుకడగా ఉండిని ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడను. దేవుడికి స్తోత్రం. ఇక్కడ మనకు అర్థమవుతుంది క్రీస్తు జననం వల్ల ఏం జరుగుతుంది. ఆది తల్లిదండ్రులు ఆదాము అవ్వ చేసిన పాపము విడుదల ఎప్పుడు కలుగుతుంది? చాలా వివరంగా రాశారు. ఎప్పుడు కలుగుతుంది? ఇప్పుడు దేవుడు మానవులను చేశాడు, వారు ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు మొదటి తిమోతి అంటే తిమోతికి రాస్తూ ఈ చక్కటి విషయం చెప్తున్నాడు. నిజమే, ఆదాము మోసపోయాడు, అవ్వ మోసపోయింది, దేవుని ప్రేమకు దూరం అయిపోయారు, దేవునికి ఎడబాటు కలిగి ఉన్నారు, అపరాధంలో పడిపోయారు. కానీ వీరికి ఒక మార్గం ఏది? వీరికి విడుదల ఏది? విమోచన ఏది? ఇప్పుడు ఒక కోణంలో మనం చూస్తున్నాము, ఆదాము వైపు చూస్తున్నాము. అనాది కాలంలో ఆది తల్లిదండ్రుల గురించి ఆలోచన చేస్తున్నాము, ఆదాము గురించి అవ్వ గురించి మనం ఆలోచన చేస్తున్నాం. కానీ మన పరిస్థితి కూడా మనం ఆలోచన చేస్తే ఇప్పుడు ఆదాము క్రమంలో మనం వచ్చాం కదండి.
వచ్చామా? ఇప్పుడు మనకేముంటుంది? ఆ పాపం మిమ్మల్ని వెంబడిస్తుంది. దేవునికి తిరుగుబాటు చేసిన వారిగా ఉన్నాము. కానీ మనకి ఎలాగా? క్రీస్తు జననము, క్రీస్తు పుట్టుక ద్వారా మనకి విమోచన రావాలంటే మొదటిగా మనం ఏం కలిగి ఉండాలి? ఇది ప్రశ్న ఈరోజు. ఏం కలిగి ఉండాలి? చదువుదాం వల్ల. అయినను వారంటే వాళ్ళే కాదు, వారిలో మనం కూడా ఉన్నాం. ప్రియ సంగమా, ఆలోచన చేద్దాము. వారు అంటే మనం ఎక్కువ ఆలోచన చేస్తే అనాది కాలంలో ఉన్నటువంటి ఆదాము అవ్వ గురించి మనం ఆలోచన చేస్తాము. అక్కడి నుంచి వస్తుంది, తరాలు తరాలకు వస్తున్నాయి. మానవ జనము విస్తరింప చేస్తుంది, భూమి నిండిపోతుంది. ఇప్పుడు వారిని దగ్గర మనం అందరము తీసుకుందాం. ఏంటి? మనమందరం అందులో ఉన్నాం. ఎందుకు చదివించానంటే, ఇది చదువును వెంటనే ఆది తల్లిదండ్రులు పాపం చేశారు కదా, వారికి విముక్తి కలిగింది కదా అని మనం ఆలోచన చేస్తాం. కానీ అందులో నువ్వు ఉన్నావు, నేనున్నాను, మనమందరం ఉన్నాం. ఎస్, ఉన్నాం. అందుకే ఇక్కడ ఏం చేస్తాం? అయినను వారు ఏం కలిగి ఉండాలండి? స్వస్థ బుద్ధి ఉండాలి. బుద్ధి కలిగి ఉండాలి. నెక్స్ట్ విశ్వాసం ఉండాలి. ఏముండాలండి? విశ్వాసం ఉండాలి. ఏ విశ్వాసము? ఏ విశ్వాసము? విశ్వాసం కలిగి ఉండాలి. ఆది తల్లిదండ్రులు, అందులో నువ్వు ఉన్నావు, నేనున్నాను. వారి గురించి ఆలోచన మరలా చెబుతున్నాను. వారి గురించి మనం ఆలోచన కాదు. ఎందుకంటే ఆది తల్లిదండ్రులకు విమోచన రావాలి, విడుదల కలగాలి, పాపం నుండి దేవుడు విడుదల పరచాలి. అందులో నువ్వు ఉన్నావు, నేనున్నాను. ఎస్, అందుకే వారు. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి, విశ్వాసం కలిగి ఉండి, ఇంకోటి ప్రేమ కలిగి ఉండి, ఏంటంటే తర్వాత మాట ఏంటండి? పరిశుద్ధంగా జీవించినప్పుడు ఆ పరిశుద్ధతలో, ప్రేమలో, విశ్వాసంలో, స్వస్థ బుద్ధి నిలకడగా ఉంటూ, ఎవరండి? మరలా చెప్తున్నాను, ఆది తల్లిదండ్రులైనా మనమునా? మనం కూడా కదండి. మనము కూడా స్వస్థ బుద్ధి కలిగి, విశ్వాసం కలిగి, ఇలా చూడాలి కూడా. విశ్వాసం కలిగి, ప్రేమ కలిగి, ఇంకండి పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధత యందు ఎవరైతే ఉంటారో, ఇంకో మాట, ఎవరైతే వీటినన్నిటిని అంగీకరించి వాటి ప్రకారం నిలకడగా ఉంటారో, ఇప్పుడు చదువుదాం. ఉండిని ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. ఎవరు రక్షింపబడింది ఇప్పుడు? అవ్వ. అవ్వనండి, ఆమె రక్షింపబడును. మరి నీవు నేను కూడా రక్షింపబడాలంటే ఇప్పుడు క్రీస్తు జన్మించాడు. మనం పండుగ చేసుకుంటున్నాం, సంబరాలు చేస్తున్నాం. చాలా మంది చెప్తాను ఈ మాట. ఎందుకు ఆయన జన్మించాడు? ఎందుకు ఆయన మన కొరకు పుట్టి ఉన్నాడు? దీనికి సమాధానం మన దగ్గర ఉండదు. కానీ మనం ఏమి చెప్పాలంటే, మొదటిగా ఆయన జన్మించాడంటే మొదటిగా నేను ఏం కలిగి ఉండాలి? స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి, మంచి బుద్ధి కలిగి ఉండాలి. నీవు జీవించడానికి దేవుడు నీకు దినాలు ఇచ్చాడు, మంచి జీవితాన్ని ఇచ్చాడండి. మంచి జీవితాన్ని నీకు ఇచ్చాడు. అందుకే స్వస్థ బుద్ధి కలిగి నీకు విశ్వాసం ఉండాలి. దేవుడు అంటే పైపచ్చు గుణ లక్షణాలు మొదటిది ఏంటంటే ప్రేమ ఉండాలి, ఇంకా పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధత యందు నిలకడగా ఉండాలి, విశ్వాసంలో నిలకడగా ఉండాలి, తప్పిపోకూడదు, నమ్మకంలో నిలకడగా ఉండాలి, పరిశుద్ధ యందు నువ్వు మొదటి నుంచి జీవించినంత కాలము నిలకడగా ఉండాలి. ఇవి ఉండిన తర్వాత ఇప్పుడు ఏం చదువు? శిశు ప్రస్తుతి కాలమందు ఆమె రక్షింపబడును. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మనం ఏం చేయాలి?
ఏం చేయాలి చెప్పండి? క్రిస్మస్ కాలం 4 పాటలు పాడితే సరిపోతుందా? ఏం కలిగి ఉండాలి మనము? చివరి మాట చెప్పండి, రక్షింపబడును. రక్షింపబడును. ఎప్పుడు రక్షింపబడతావు తెలుసా? నువ్వు దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నప్పుడు. నీవుగా ఎవరో చెప్తే కాదు, విశ్వాసం కలిగి ఉన్నప్పుడు, నమ్మకం కలిగి ఉన్నప్పుడు. దేవుడికి నీవేదో నూతన వస్త్రాలు వేసుకుంటే దేవుడు సంతోషిస్తాడు అనుకుంటున్నారా? ఏ విషయంలో దేవుడు సంతోషిస్తాడు నీ పట్ల? ఏ విషయంలో నీ కొరకు ఆయన ఆనందపడతాడు, సంతోషిస్తాడు చెప్పండి? అందుకే మొదటిగా స్త్రీ సంతానము. ఎందుకు తెలుసా? నీ గురించి నా గురించి దేవుడు ఒక విమోచన కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు. ప్రజలందరికీ విమోచన కలిగించాలని. అందుకే అపోస్తలుడైన పౌలు సంఘానికి రాస్తూ ఎలా ఉండాలి, నీకు విడుదల కావాలంటే, ఈ లోకం నుంచి నీకు విమోచన కలిగి ఉండాలంటే చాలా చాలా ఉంటాయి. మనం దేవుని బిడ్డలం కదా. మనం ఇవన్నీ మన హృదయంలో నెమరు తీసుకోవాలి. ఎలా ఉంటే నువ్వు క్రీస్తు బిడ్డవవుతావు? ఏ విధంగా చేస్తూ నువ్వు రక్షింపబడతావు? నువ్వు ఎన్నైనా చెయ్యి, నువ్వు కానుకలు ఇస్తావా? ఇవ్వు. నువ్వు సువార్త ప్రకటించు. లేదు ఈ క్రిస్మస్ కాలంలో ఈ యొక్క డిసెంబర్ నెలంతా సంతోషంగా ఉండవా? ఉండు. లేదంటే పేదలకి సహాయం చేస్తావా? చెయ్యి. ఇతరులకి సహాయపడతావా? సహాయపడు. ఇతరులకి మేలు చేయాలనుకుంటే చెయ్యి. కానీ ఇవన్నీ దేవుడు సంతోషిస్తాడు అనుకోవడం పొరపాటు. దేవుడు నీ నుంచి ఏం కోరుకుంటున్నాడు తెలుసా? నేను ఎందుకు పుట్టానో తెలుసా? నేను ఎందుకు జన్మించానో తెలుసా? ఏం కోరుకుంటున్నాడో తెలుసా ప్రభు? నిజమైన క్రిస్మస్ ఆయన కూడా ఆనందించే తరుణం ఏంటో తెలుసా? ఆయన ఏ విషయంలో సంతోషపడతాడో తెలుసా? మానవుడు ప్రత్యర్థపడి మారు మనసు పొందినప్పుడు, రక్షింపబడినప్పుడే ఆయన త్యాగానికి ఒక గుర్తు ఉంటుంది, విలువ ఉంటుంది. ఇదే దేవుడు కోరుకుంటాడు. ఒకవేళ నువ్వు రక్షింపబడితే సంతోషమే. హల్లెలూయా. ఎందుచేతనే కదా ప్రభు వచ్చాడు? నేను మరలా చెప్తున్నాను, ఆయన ఎందుకు వచ్చాడంటే మన సంబరాలు చేసుకోవడానికి కాదు, లేదా సెలబ్రేషన్స్ చేసుకోవడానికి కాదు. నిజమైన రక్షణను పొందుకున్నప్పుడు నీకు అర్థమవుతుంది, ఎస్ నిజమైన ఏంటి క్రిస్మస్ ఏంటి నాకు అర్థమైంది. ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు నీకు విడుదల ఖచ్చితంగా. మనం చదువుకున్నాము, స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి, మంచి ఆలోచన, మంచి ఉద్దేశాలు, మంచి తలంపులు, విశ్వాసము. దేవుడంటే ప్రేమ. ఇదిగో మనం జీవించినందుకు పరిశుద్ధంగా నిలకడగా జీవించాలి. అప్పుడే నువ్వు రక్షింపబడతావు. ఏదో నేను తీసుకున్నాను బాప్తిస్మం అంటే సరిపోదు. ఇవన్నీ ఎందుకు దేవుడు రాసి ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు మనకు? ఊరికి రాసి పెట్టాడా? ఇవన్నీ వదిలిపెడేస్తాం మనము. ఇవన్నీ వదిలిపెడేస్తాం. క్రీస్తు నేడు పుట్టాను. హల్లెలూయా. ఎందుకు పుట్టాను నీకు తెలియనప్పుడు నువ్వేందుకు చెప్తావు? ఏం చెప్తాం మనం? క్రీస్తు నేడు పుట్టాను. హల్లెలూయా. మరి ఎందుకు పుట్టాను? మరలా చెప్తున్నాను, దీనికి సమాధానం ఉండదు మన దగ్గర. ప్రియసంగా మనం ఆలోచన చేద్దాము. ఎక్కడ స్త్రీ సంతానం మనకి అక్కడ మనకి క్లారిటీ వచ్చేసింది. ఎస్, కన్యకు పుడతాడు అయినా. ఆది కాండము 3వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు చెప్పేశాడు. ఇప్పుడు చెప్పండి, యేసు క్రీస్తు ప్రభువు పుట్టడం ఒక వింత ముందే చెప్పేశారా? చెప్పారా? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 9వ అధ్యాయం
9వ అధ్యాయం 6వ వచనం అందరికి తెలిసినటువంటి లేఖన భాగము. ఏలయనగా మనకు, ఎవరికండి? మనక లేకపోతే మరియక? మనకు. ఏలయనగా మనకు ఒక శిశువు పుట్టెను, మరలా మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇక్కడ చూసారా ఎవరి గురించి అండి? మనకు శిశువు పుట్టెను. ఒక్కరికి కాదు, మనకు. ఇప్పుడు చెప్పండి, మనకంటే నువ్వేం చెప్తావు? అవును అవును నాయన నీ గురించి అని చెప్తారు కదా, ఏంటి ఎందుకు పుట్టారు అని చెప్పి ఏం చెప్తావు? మరలా ఇంకోటి, మనకు కుమారుడు అనుగ్రహింపబడేను. 2 మాటలు. ఈ యొక్క ప్రవక్త 750 సంవత్సరాల క్రిందటే ప్రవచించాడు. తెలిసిపోయింది కదా మనకి. నేను చదువుతున్నా కదా, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చూస్తే, ఇంకా 7వ అధ్యాయము 14వ వచనం కూడా చూస్తే ఇవన్నీ కూడా 750 సంవత్సరాల క్రిందటే ప్రవచించాడు. అంటే క్రీస్తు పుడతాడని తెలుసు కదా మనందరికి. ఇంకా చూస్తే మేకా గ్రంథంలో కూడా ఉంటుంది బెత్లెహేములో పుడతాడని. అది ఇప్పుడు తెలుసా? క్రీస్తు ముందే 600 సంవత్సరాల క్రిందటే ప్రవచించాడు మేకా. ఈ యెషయా ప్రవక్త అయితే 750 సంవత్సరాల క్రిందటే ప్రవచించాడు. ఇప్పుడు ఎంత అంటారా చెప్పండి? క్రీస్తు జననము తెలుసు కదా, కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఎందుకు పుట్టాడు ఆయన? ఎందుకు పుట్టాడంటే నాకు విమోచన కలగజేయాలని, నన్ను విడుదలపరచాలని, నన్ను పరిశుద్ధంగా ఉంచాలని, నన్ను పవిత్రంగా ఉంచాలని, ప్రేమలో నిలకడగా ఉండాలని, విశ్వాసంలో ముందుకు సాగాలని. ఇది చెప్పాలి మనం ఎవరికైనా. క్రీస్తు ఎందుకు పుట్టాడంటే ఏం చెప్తాం మనం? మనకు తెలుసు కదండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి చదివినప్పుడు నీకు అర్థమవుతుంది. ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. యేసు ఏ ప్రాంతంలో పుడతారో, ఎవరికి పుడతారో, ఎవరికి స్త్రీ సంతానం పుడుతుందో ఆదికాండము 3వ అధ్యాయం 15 ప్రవచనం. ఇవన్నీ తెలుసుకున్న నీవు ఒక వింత మనకి, క్రీస్తు వస్తాడు, ఈ భూలోకానికి వస్తాడు, కన్యక పుడతాడు, మనం అందరం చదువుతాం. కానీ ఇవన్నీ మనం ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఒకటే అడుగుతున్నాడు. నేను సంతోషించాలంటే ఏమిటో తెలుసా? నీ పట్ల నేను ఆనందంగా ఉండాలంటే ఏమిటో తెలుసా? ఏంటో తెలుసా? నీవు స్వాతంత్రంగా నువ్వు బ్రతకాలి. పాపం అనే బంధకంలో నుండి, కాడి నుండి నువ్వు బయటికి తీసుకురావాలి. నేను ఇవన్నీ తీసుకురావాలంటే మొదటిగా నీలో ఏముండాలో తెలుసా? ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు రాసి పెట్టాడు కదా. నువ్వు ఎలా ఉండాలి? విశ్వాసంలో నిలకడగా ఉండు, మంచి బుద్ధి కలిగి ఉండు, పరిశుద్ధత యందు నిలకడగా బ్రతుకు, దేవుడి మాటలు ఆలకించు. అందుచేత ఇవన్నీ కూడా దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన నిజమైన సంతోషం ఎప్పుడు కలుగుతుంది? ఈ క్రిస్మస్ కాలంలో నిజమే. ఎన్ని క్రిస్మస్ వెళ్ళిపోతే ఏం ప్రయోజనం? చూస్తూనే ఉంటాం మనం. మరొక సంవత్సరం వస్తుంది, మరొక డిసెంబర్ నెల వస్తుంది. ఒకటి చెప్తాను, ఒకవేళ నువ్వు డిసెంబర్ నెలలోనే, ఈ నెలలోనే నువ్వు సంతోషంగా ఉంటూ, ఆనందంగా ఉంటూ, నీ కుటుంబంలో సంతోషంగా ఉంటే మిగతా నెలలు ఏం చేస్తావు? నువ్వు 11 నెలలు ఏం చేస్తావు? వద్దా నీకు? నీ కుటుంబంలో సంతోషం వద్దా? ఒకసారి ఆలోచన చేద్దాము. దేవుడి జ్ఞానాన్ని బట్టి మనం గమనిద్దాం, ఆలోచనలో పడదాం. మిగతా 11 నెలలు నీకు వద్దా సంతోషము? నీ కుటుంబంలో ఆనందం వద్దా, సమాధానం వద్దా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ డిసెంబర్ నెలలో, ఒక్క నెలలోనే నువ్వు సంతోషంగా ఉండాలి.
ఓకే, ఒకవేళ 11 నెలలు అంటే మిగతా సంవత్సరం నీకు వద్దా? ఒక సంవత్సరమే నువ్వు సంతోషంగా ఉంటావా? కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? ఏం కోరుకుంటున్నాడో తెలుసా? సదాకాలము నా బిడ్డ నా సన్నిధానం సంతోషంగా బ్రతకాలి, సంతోషించాలి, ఆనందించాలని కోరుకుంటున్నాడు ఆయన. నువ్వైతే డిసెంబర్ నెలే, మనమైతే ఒక డిసెంబర్ నెలే. కానీ దేవుడు ప్రతి దినం, ప్రతి క్షణము నిన్ను సంతోషింపచేయాలని చూస్తున్నాడు. నీ కుటుంబంలో శాంతి సమాధానం చూస్తున్నాడు. ప్రేమ ఉండాలి, దేవుని ప్రేమను చూస్తున్నాడు. అందుకే దేవుడు ఈ లోకానికి నేను వెలుగును అన్నాడు. ఎందుకో తెలుసా? ప్రతి గృహాన్ని వెలుగుతో నింపాలని. అందుకే గొల్లలు వచ్చారు. గొల్లలు భయపడిపోయారు. ఏం చూసి? వెలుగును చూసి భయపడిపోయారు. ఇంకా చూద్దాం మత్తయి సువార్త 1వ అధ్యాయం. ప్రోగ్రాంలో చూద్దాం మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలు ఎవరండి? తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టెదనెను. చాలండి, ఒక్క మాట మరలా చదివిపిస్తుంది. మరలా చదువు. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను లోకంలో ఉన్న వారందరి గురించి చెప్పడం లేదు. తన ప్రజలను ఏంటంటే ఏం చేయాలని? తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించెను. ఎవరుంటారు దేవుని పక్షాన? చూద్దాం. యోహాను సువార్తకి వెళ్దాం. మళ్ళా 1వ అధ్యాయంకి వెళ్దాం. ఓకే, 12కి వెళ్దాం. అదే మాట జ్ఞాపకం చేసుకుంటాం. తను అందరూ అంగీకరించినో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించారు. చూసారా ఇక్కడ ఏమంటున్నాడు? ఎవరైతే నన్ను అంగీకరిస్తారో వారే దేవుని బిడ్డలు. ఎందరైతే నా నామాన్ని అంగీకరిస్తారో వారి దేవుని బిడ్డలు. అక్కడేమంటున్నాడు? తన ప్రజల పాపం నుండి ఆయన విడిపించడానికి రక్షకుడు వచ్చాడు. ఎక్కడి నుంచి? తన ప్రజల పాపం నుండి విడిపించడానికి రక్షకుడు వచ్చాడు. తన ప్రజలు. ఇక్కడేమంటున్నాడు యోహాను భక్తుడు? ఎందరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో, ఆయన నామాన్ని అంగీకరిస్తారో వారు ఏమవుతారు? దేవుని బిడ్డలు. తన సొంత బిడ్డలుగా మాట్లాడుతున్నాడు. ప్రియ సంఘం, మన ఆలోచన చేద్దాము ఈ విషయంలో. తన ప్రజల పాపము నుండి ఆయన విడిపించడానికి రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు ఈ మరియా కన్నది కదా, మనం తిమోతికి రాసిన పత్రిక చదివాం కదా, ఆమె రక్షింపబడెను చదివాం కదా. ఎవరు? ఆమె రక్షింపబడేను అంటే అక్కడి నుంచి వస్తున్న స్త్రీ సంతానము ఎవరైతే యేసుక్రీస్తు వారిని కన్నారంటే మరియా, ఆమె రక్షింపబడేను. ఇప్పుడు స్త్రీ సంతానం కదా అయింది కదా. ఇప్పుడు మనం కూడా ఆలోచన చేస్తే, ఎప్పుడైతే మనము దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటామో, దేవుని పట్ల నమ్మిక కలిగి ఉంటామో, అన్ని విషయాల్లో అంటే పరిశుద్ధత నిలకడగా ఉంటామో, జీవిస్తామో, ఇప్పుడు మనలో ఉన్నటువంటి స్వతహా పాపం నుంచి దేవుడు ఏం చేస్తాడు? విడుదల పరుస్తాడు, విమోచన కలిగిస్తాడు. ఇప్పుడు ఈ మాట చెప్పినంత తన పాపము నుండి, తన ప్రజల పాపం నుండి ఆయన రక్షిస్తాడు. ఎప్పుడు జరుగుతుంది ఇది? నువ్వు విశ్వాసం ఉంచాలి, దేవుని నమ్మాలి, నీకు మారుమనసు ఉండాలి, పశ్చాత్తాపం ఉండాలి. ఇవన్నీ కూడా దేవునికి ఇష్టడిగా బ్రతకాలి. ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు ఇప్పుడు తను ఏమంటున్నాడు? తన ప్రజల్లో, అందులో కూడా నీవు ఉంటావు. తన ప్రజల పాపం నుండి ఆయన విడిపించెను. పుడతాడు. ఆయనకి ఏం పేరు? ఇమ్మానుయేలు.
ఇప్పుడు నీకు రక్షణ వచ్చిన తర్వాత, నీవు రక్షింపబడిన తర్వాత, ఇప్పుడు దేవుడు ఎలా ఉంటాడు తెలుసా? నీకు తోడుగా ఉంటాడు. అందుకే ఆయన పేరేంటి? ఇమ్మానుయేలు. నువ్వు రక్షింపబడిన తర్వాత నిన్ను విడిచిపెట్టాడు దేవుడు. మనం జాగ్రత్తగా చదవాలి వాక్యాలు. తన పాపం నుండి దేవుడు విడిపించి, వారిని సంరక్షించి, వారికి రక్షణ ఇచ్చి, దేవుడు అంటే ఇప్పుడు ఎలా ఉంటాడు? ఇమ్మానుయేలుగా ఉంటాడు. ఎలా ఉంటాడు? తోడుగా ఉంటాడు. ఇమ్మానుయేలుకి అర్థమైంది, దేవుడు నీకు తోడుగా ఉండేది. ఇవన్నీ కలిగి లేనప్పుడు ప్రభువా నాకు తోడుగా ఉంటే ఎలా ఉంటాడు నీకు? ఇవన్నీ కూడా నువ్వు ఒప్పుకోవు కదా, ఇవన్నీ కూడా నువ్వు ఆజ్ఞలు పాటించవు కదా, దేవుడి మాట విన్నావు కదా, ఎలా వస్తాడు నీకు? ఇమ్మానుయేలుగా నీకు దేవుడు ఎలా వస్తాడు? వస్తాడా? నాకు తోడుగా రా ప్రభు, నేను బయటికి వెళ్తున్నాను, నేను ఇక్కడికి వెళ్తున్నానయ్యా, నాకు తోడుగా రండి ప్రభు అంటే ఎలా వస్తాడు? నువ్వు అంగీకరించాలి కదా. ఏ సంగమా, మరొక క్రిస్మస్ కాలము దేవుడు మన ముందు ఉంచాడు. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు, చాలా వివరంగా మాట్లాడుతున్నాడు దేవుడు, చాలా వివరంగా మాట్లాడుతున్నాడు దేవుడు. ఎస్, అవును, ఆది కాండంలోనే దేవుడు ఒక ప్రణాళిక సిద్ధపరిచాడు. మానవుల రక్షణ కొరకు, మానవుల పాపం విడుదల పరచడానికి, విమోచన కలిగించడానికి దేవుడు ఒక సిద్ధపాటు కలిగించాడు, ఒక ప్రణాళిక. యేసు వస్తాడు, కన్యక పుడతాడు, ప్రజలందరూ పాపం నుండి ఆయన విడుదల పరుస్తాడు, విమోచన పరుస్తాడు, ఆయన మన కొరకు ప్రాణం పెడతాడు. ఇవన్నీ ప్రవచనాలే, ఇవన్నీ నువ్వు వింటున్నావు, ఇవన్నీ జరిగినవి, కొనసాగిస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా మనము ఆచరిస్తున్నాము, తెలుసుకుంటున్నాము, నేర్చుకుంటున్నాము. ఇవన్నీ జరిగిపోతున్నాయి. కానీ మనలోనే ఏమిటో తెలుసా? నీలో నూతనం అనేది రావట్లేదు, రూపాంతరం రావట్లేదు. ఇంకెన్ని విన్నా ఎందుకు? మన నోటితో ఎలా చెప్తాం మనం? క్రీస్తు నా కొరకు వచ్చాడు, నా కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన నా కొరకు కుమారుని అనుగ్రహించాడు, మనకు ఒక శిశువు పుట్టాను. ఎలా చెప్పగలుగుతాం మనం? ఇలాగే చెప్పగలుగుతావా? ఇవన్నీ జరిగినాయి కదండి. ఒకసారి ఆలోచించండి. ప్రణాళిక ప్రకారం అన్ని జరుగుతున్నాయి కదా. అని శిలువ మరణము, పునరుద్ధానము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ మరి నీలో ఏది మార్పు? క్రీస్తు నీలో పుట్టాను అని చెప్తారు కదా, చెప్తామా? లేదు, వారి గృహంలో పుట్టాను, ఆయన రాజ్యభారం ముసలి మీద వేసుకున్నాడు కదా. చూద్దాం, ఇంకోటి కూడా చూద్దాం. కీర్తన గ్రంథం, ఆయన యొక్క భారమైన కీర్తన గ్రంథం 72వ కీర్తన. కీర్తన 8వ వచనం చదువుతాం. సముద్రము నుండి సముద్రం వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని భూదిగాంతముల వరకు అతను రాజ్యము చెయ్యను. అంటే ఎంత భారం ఉందండి. యెషయా గ్రంథము 9:6 చదివాం కదా. ఆయన భుజం మీద ఏముంది? రాజ్య భారం ఉంది. మరి మన మీద ఏం భారం ఉంది? ఏముంది? ఏముండదు. పండుగ చేసుకోవడమే, నూతన వస్త్రాలు వేసుకోవడమే, చాలా వగేరాలు చేస్తాం కదా. ఏముంది నీకు రాజ్య భారము? నీ మీద పెట్టాడు దేవుడు. కానీ దేవుడు ఎలా ఉండమంటున్నాడు? నా మాట విని దాని ప్రకారం బ్రతకండి అని చెప్తున్నాడు. అంతే. ఎంత చూడండి, సముద్రం నుండి సముద్రం వరకు, అంటే ప్రపంచం అంతటా, యూఫ్రటీస్ నది వరకు ఆయన రాజ్యము మొత్తం చెప్తూనే వస్తున్నారు కదా. ఇప్పుడు చెప్పండి, క్రిస్మస్ అంటే రాజ్యం ఆయన భుజం మీద వేసుకున్నాడు. ఏం వేసుకున్నాడు? రాజ్యభారం. అంటే ఏముంది లోకం మీద? ఏముందండి చెప్పండి? ఏముందండి లోకంలో? ఏముంది భారము? ఏముంది? పాపం ఉంది. ఆ పాపాన్ని ఎలా మోస్తారు? ఆయన ఏం మోసారు? సిలువ మోస్తారు. అది మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు చూసినా వారి సంతులు బస్సులు బాగా ఉంటాడు, అలాగ ఉంటారు అని ఆలోచన చేస్తారా?
ఎంత త్యాగం చేశాడో తెలుసండి ఆయన, ప్రభువు యేసుక్రీస్తు వారు. ఎంత త్యాగం. ఆయన పుట్టాడని 4 స్వీట్లు తింటాం మనం, అంతేనా? రకరకాల స్వీట్స్, కేక్స్ చాలా మంచిగా చేస్తాం. కానీ అంత రాజ్యభారం కలిగినట్టు యేసు, మరి నీకు కూడా ఒక భారం ఉంది కదా, ఉందా? చేత మనం ఆలోచన చేద్దాం. ప్రియ సంగమా, సహోదరి సహోదరా, ఆలోచన చేద్దాం. మనం ఎందుకు వచ్చాడు ఆయన? ఎందుకు వచ్చాడు? నిజమైన క్రిస్మస్ ఏంటో తెలుసా? నువ్వు నిత్యము ప్రతి నిమిషం కూడా సంతోషంగా ఉంటావు దేవుళ్ళు. దేవుడు అదే కోరుకుంటున్నాడు. వీళ్ళందరూ ప్రవక్తలు, భక్తులు ఏం ప్రసంగించారు? పేతురు ప్రసంగం ఏంటి? అపోస్తలుడైన పౌలు వారి ప్రసంగం ఏంటి? అందరి కొరకు ఏం చెప్తున్నారు? రక్షణ. ఇది లేకుంటే ఎందుకయ్యా మీరు ఏమంటావు? నువ్వు ఎంతకాలం వింటావు? చెప్పులు అరిగిపోతే కర్రతో పట్టుకుని అప్పుడు కావాలి నీకు? ఏసయ్యా ఏసని వస్తావు మందిరానికి. అప్పుడు ఇంకా కోరుకుంటున్నాడు దేవుడు. నువ్వు ఏ ప్రసంగం, నువ్వు భక్తులు యొక్క ప్రసంగము మారుమనసు గురించి చెప్తారు, పాపక్షమాపణ గురించి చెప్తారు. అందుకే నేను క్రిస్మస్ చేసుకో, యేసు జనధర్మ కార్యక్రమాలు చేసుకో అని చెప్పలేదు ఎవరు కూడా. ఇవే అనుకుంటున్నారా? మనకి ఇవే కొనసాగింపు అనుకుంటున్నారా? ఏ భక్తులు చెప్పలేదు. దూత కూడా చెప్పిందేదో తెలుసా? ఇదిగో వారి పాపము నుండి దేవుడు రక్షిస్తాడంటే మీకు అర్థం చేసుకోనండి. అది ఏం రక్షిస్తాడు? ఆయన పుట్టాడు కదా నన్ను రక్షించడం అనుకుంటున్నారా? అందుకే అన్నాడు తన ప్రజలు అన్నాడు. అందుకే తన ప్రజలు పాపం నుండి వారినే రక్షించును. తన ప్రజలు అంటే అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం ఏమంటాడు? ఎందరైతే నన్ను అంగీకరిస్తారు వారే. మనం ఒకటి లేఖనం చదవాలి. ఎవరైతే నన్ను అంగీకరిస్తారో వారే దేవుని బిడ్డలు, వారి క్రీస్తు బిడ్డలు అని చాలా వివరంగా చెప్తుంది లేఖనం. చాలా వివరంగా చెప్తుంది. ఎందుకంటే క్రిస్మస్ కాలంలో నువ్వు ఉన్నావు. మరొక సంవత్సరం మరలా దేవుడు మనకి ఇచ్చాడు తరుణం. ఈ సంవత్సరం నువ్వు ఏం నేర్చుకున్నావు? ఏం చేయాలనుకుంటున్నావు? ఏ విధంగా ఉండాలనుకుంటున్నావు? పాత జీవితమేనా? మనలో రూపాంతరం లేదా? నూతనం లేదా? దేవునికి ఏం ఆలోచన చేస్తున్నావు? ఈ సంవత్సరం అయిపోతుంది, ఇంకొక 20 days అంతేనా? ఇంకా 15 days. తర్వాత ఏంటి? ఒకవేళ మనం లేకపోతే కానీ దేవుడే కొనసాగిస్తాడో తెలుసా? దేవుని మాటలు ఎప్పుడు కూడా నిత్యము ప్రతి నిమిషము కూడా నిన్ను బ్రతికిస్తాయి. కానీ వాటి నుంచి ఈ నెల అనుకుంటే పొరపాటే నీ జీవితం. అది దేవునికి అనవసరం, అది వ్యర్థం. అది చెప్పాలంటే నీవు కూడా వ్యర్థమే. ఎందుకంటే ఇది అలవాటు కాదు, ఆచారం కాదు, సాంప్రదాయం కాదు. గుర్తుపెట్టుకోండి ఈ సంగమా, ఇది సాంప్రదాయం కాదు. ఇది అలవాటు అయిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? తర్వాత ఇదే కొనసాగితే నీ అలవాటు అయిపోతుంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు? నీకు మోక్షం వద్దా? రక్షణ వద్దా? విమోచన వద్దా? నీకు స్వాతంత్రం వద్దా? ఏం వద్దా? ఎప్పుడు నేర్చుకుంటాం? ఎప్పుడు నేర్చుకుని దేవుని దగ్గరికి వస్తావు? ఎప్పుడు వస్తావు హృదయపూర్వకంగా? ఎప్పుడు వస్తావు దేవునికి విశ్వాసం కలిగి, ప్రేమ కలిగి? ఎప్పుడు వస్తావు పరిశుద్ధతలు కలిగి దేవుని సన్నిధికి వస్తావు? ఇవన్నీ చేయనంత కాలము నీ జీవితము శూన్యము. నువ్వెన్నీ చేయి, మరలా అందుకే మొదటి చెప్పాను, నువ్వెన్ని క్రిస్మస్ చెయ్యి, నూతన వస్త్రాలు ధరించు, అలంకరించు, చెయ్యి, సంతోషంగా ఉండు. కానీ ప్రాముఖ్యమైన దేవుడు ఏం కోరుకుంటున్నాడండి? మారు మనసే కోరుకుంటున్నాడు. నువ్వు ఇన్ని చేసినా దేవుని సంతోషపరచలేవు. కానీ దేవుడు ఎందుకో తెలుసా? తను చేసిన త్యాగానికి, దేవుడు తను అర్పించిన రక్తాన్ని బట్టి
దేవుడు సంతోషించాలంటే ఏంటో తెలుసా? నువ్వు రక్షింపబడాలి. అదే కోరుకుంటున్నాను. నువ్వు బైబిల్ గ్రంథంలో చదువు, ఎక్కడ చూసినా అనేక మంది రక్షింపబడ్డారు కదా. అదే నిజమైన క్రిస్మస్ వారికి దేవుని సంతోషం. అదే దయచేసి మనం ఆలోచించేద్దాం. ప్రియ సంగమా, వింటున్న నీవు ఏం గ్రహిస్తున్నావు, ఏం వింటున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఈ సంవత్సర కాలమైనా దేవునికి లోబడతావా? ఈ క్రిస్మస్ కాలంలో దేవుని ప్రేమిస్తావా? ప్రేమిస్తే ఆయన వెంబడించు, ఆయన మాటలు అంగీకరించు. నీకు లోతైన విషయాలు దేవుడు బయలుపరుస్తాడు, నేర్పిస్తాడు. ఎలా జీవించాలో దేవుడు నేర్పిస్తాడు, ఎలా నడవాలో దేవుడు నేర్పిస్తాడు. ఇవన్నీ కాదని మనం బ్రతకలేము. అందుకే గత వారం కూడా చెప్పాడు, నీ భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తావు, కానీ దేవుడు ఏంటో తెలుసా? నా ప్రియ బిడ్డలందరూ కూడా పరలోక రాజ్యంలో ఉండాలని దేవుడు ఆలోచన చేస్తున్నాడు. మరి ఏది నిర్ణయించుకుంటావు? నీకేది ఉన్నతమైంది అనుకుంటున్నావో, ఏది శ్రేష్టమైంది అనుకుంటున్నావో దేవుడు నీకే విడిచిపెడుతున్నాడు. ఈ క్రిస్మస్ కాలం ఉన్నా నువ్వు అనుకుంటున్నావు ఇంకా సంవత్సరాలు ఉన్నాయి, ఇంకా నేను బ్రతకచ్చు అనుకుంటున్నావేమో. ఏ దినం ఏం జరుగుతుందో తెలియదు. అందుకంటాడు, రేపటి దినం గురించి ఆలోచన చేయకో. చాలు, ఈరోజు జరిగిందా, ఈరోజు చాలు. రేపటి దినం గురించి ఆలోచన చేయి. పర్వాలేదు, ఇంకా దినాలు ఉంటాయి. పొరపాటు, జాగ్రత్త. పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తున్నాడు. అందుకే మనం దేవునికి లోబడిపోతాం. ప్రభా, ఈ సంవత్సరం నాకు ఇచ్చావయ్యా, నేనేం నేర్చుకుంటున్నానయ్యా? క్రిస్మస్ అంటే ఏంటయ్యా? అందరు ఏదో చేస్తున్నారు, అలవాటు ప్రకారంగా వారితో కలిసిపోయి ఏదో చేస్తున్నానే కాదు. నీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. నేను అందుకే ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. దేవునికి లోబడి, దేవునికి వినయం, విధేయత చూపించి, ప్రేమ కలిగి ఉంటుంది. చివరిగా చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే ఆది కాలంలో చూస్తే ఎలా ఉండాలి? అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ మొదటి పత్రికలో ఏం కలుగుతుంది? స్వస్థ బుద్ధి కలిగి ఉంటుంది. ప్రియ సహోదరా, విశ్వాసంలో నిలకడగా ఉండు, ప్రేమలో నిలకడగా ఉండు, పరిశుద్ధత యందు నిలకడగా ఉండి జీవించు. అప్పుడు నీకేం కలుగుతుంది తెలుసా? రక్షణ వస్తుంది. మీరు అనుకోవచ్చు మరి పాపక్షేమం అవును, ప్రేమ ఉంటే, అందుకే అంటాడు ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది అంటాడు ప్రభు. ప్రేమ ఉంటే అన్ని ఆజ్ఞలు పాటించినట్టు. ప్రేమ ఉంటే నువ్వు పాపం చేయి, ప్రేమ ఉంటే మంచి మార్గంలో నడుస్తావు, ప్రేమ ఉంటే చక్కగా మాట్లాడతావు, ప్రేమ ఉంటే దేవుడికి విధేయత చూపిస్తావు. ఇవన్నీ కలిగి ఉన్నప్పుడే మనం రక్షింపబడతాం. ప్రియ సంగమా, ఇది చేత మనం ఆలోచన కలిగి ఉందామా? దేవునికి లోబడదామా? దేవునికి ప్రార్థన చేసుకుందామా? ప్రభా, నిజమే తండ్రి, నిజమైన క్రిస్మస్ నాకు ఈ రోజు నాకు తెలియపరుస్తున్నావయ్యా. నీకు సమీపంగా ఉండి బ్రతకాలని అనిపిస్తుందయ్యా. నీ సన్నిధానం విడిచిపెట్టి నేను వెళ్ళలేనయ్యా. నీకే మొదటి ప్రాముఖ్యత ఇస్తాను, మొదటి స్థానం ఇస్తానయ్యా అని చెప్పి వెళ్తావా? ఖచ్చితంగా ఈ మాటలు ఒప్పుకున్నప్పుడు దేవుడికి నీకు సిద్ధపాటు చేస్తున్నాడు. ఏంటి తెలుసా? రక్షణ నీకు సిద్ధపాటు చేస్తున్నాడు. రక్షించాలని చూస్తున్నాడు, విమోచించాలని చూస్తున్నాడు, నిన్ను విడుదల పరచాలని చూస్తున్నాడు. నీకు సిద్ధపాటు కలిగి ఉంచుతాడు దేవుడు. కనుక మనం ప్రార్థన చేద్దాం. ఈ క్రిస్మస్ కాలంలో నీవు నీకు నీ కుటుంబానికి సంతోషం కలిగి ఉండాలంటే, నిత్యానందం ఉండాలంటే దేవుడి దగ్గరికి రా. దేవుని ప్రేమ కలిగి ఉండు, దేవుని ప్రేమ పొందుకో, విశ్వాసాన్ని పొందుకో, ముందుకు కొనసాగు. నీలా విశ్వాసం ఉండకూడదు, అపనమ్మకం ఉండకూడదు. నమ్మకంతో, విశ్వాసంతో నిలకడగా ఉంటూ దేవుని వైపు చూడు. దేవుడు ఖచ్చితంగా నీకు, నీ కుటుంబానికి సంరక్షిస్తాడు, దేవుడు రక్షిస్తాడు. ప్రభు పరిశుద్ధ వాక్యం పరిశుద్ధానికి వందనాలు తండ్రి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మనకు క్రిస్మస్ కాదు అయ్యా, నీ యొక్క జన్మదిన వేడుకలని కాదు కానీ ప్రభు, అందులో ఉన్న విషయాలు, గొప్ప విషయాలు మేము నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు, మమ్మల్ని హెచ్చరిస్తున్నందుకు వందనాలు. ఎందుకంటే నాయన, మేము నీ గద్దింపు మాటలు వింటేనే మేము బ్రతకలం ప్రభు. నాయన, మా శక్తి సరిపోదు, బలం సరిపోదు, ఆలోచన ఏమీ కూడా సరిపోతుంది నాయన.
మా జ్ఞానం కూడా సరిపోతుంది నాయన. నీకు లోబడి జీవించినప్పుడే, నీ మాటలు విన్నప్పుడే తండ్రి అయ్యా, నీకు సాగిలి పడినప్పుడే తండ్రి నాయన మాకు మేము తగ్గించుకోగలుగుతాం తండ్రి. విశ్వాసంలో నిలకడగా ఉంటాం తండ్రి. దేవానికి వందనం. అందరితో మాట్లాడవు తండ్రి. అయ్యా, ఏ హృదయాన్ని కదిలింపచేస్తావో, ఏ హృదయాన్ని నువ్వు తాకవో తండ్రి ఇది నాన్నతో అయ్యా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఎంతవరకు నాయన మీ కాపుదల ఉంచారయ్యా, మీ సంరక్షణ ఉంచారయ్యా. ఇదిగోనైనా మా పాపాలన్నిటిని తుడిచివేయాలని అయ్యా, మా అందరికీ విడుదల పరచాలని ఆయన అయ్యా ఎంతో త్యాగం చేసిన గొప్ప తండ్రి ఆయన. ఈ వందనాన్ని గ్రహించలేక మేము అజ్ఞానుల వల్లే బ్రతుకుతున్నాం. క్షమించు నేటి దినాన్ని క్షమించిన ఆయన మమ్మల్ని తండ్రి. నీ సన్నిధానంలో మేము అడుగుతున్నప్పుడు అయ్యా స్తోత్రాలే. చేరువుల ప్రతి బిడ్డలు, ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నారు తండ్రి. వారికి ఉన్న ప్రతి అవసరం తెచ్చిన వారికి నిత్య ఆనందంతో పాటు అయ్యా రక్షణ కలుగుటకు సహాయం చేయండి అయ్యా. నీకు స్తోత్రాలు. అలాగే ఆన్లైన్ ద్వారా ఎవరైతే వీక్షించారు వారిని కూడా జ్ఞాపకం చేసి వారి కుటుంబాన్ని కూడా రక్షణ దయచేయడం, విమోచన దయచేయడం నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. చేసే ప్రార్థన అయ్యా మరి వీళ్ళందరికీ దీని దగ్గర ఆశీర్వాదాలు వచ్చినాను. క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదం ఇప్పుడు ఎలా సదాకాలం చేరు బిడ్డలకి, ఆన్లైన్ ద్వారా బిడ్డలకి దేవుడు తోడుకుని అందరినీ ఆశీర్వదించును గాక.